అని ఎన్నిసార్లు మీ ముందులో వచ్చేసినాను. అసలు ఈ షోకి ఎంత స్పందన వచ్చిందంటే, ఎంతమంది కంటెస్టెంట్స్, అసలు మాకైతే యాస్టక్ వచ్చింది. అసలు జడ్జెస్ ఒక్కొక్కరికి ఎవరిని సెలెక్ట్ చేయాలనేసి మేము పరేషాన్ అయిపోయినాం. సో జల్లడ పట్టి 12 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకున్నాము. సో ఇవాళ ఎపిసోడ్లో 6 మంది మీ ముందు వచ్చేస్తున్నారు, 6 కంటెస్టెంట్స్. సో ఆ 6 కంటెస్టెంట్స్ ఎట్లా పాటలు పాడతారో, ఎట్లాంటి దరువు వేస్తారో చూసి మీరు మస్తుగా ఆడ కూర్చొని ఎంజాయ్ చేయండి. ఇప్పుడు మన 7th పార్టిసిపెంట్ వచ్చేస్తుంది. ఫుల్ మస్తుగా పాట పాడేస్తుందంట. మళ్ళీ ఆ షెల్లిని పిలిచేద్దామా? సో ప్లీజ్ వెల్కమ్ నర్మదా షెల్లి. సో నర్మదా షెల్లి, ఎక్కడికి వచ్చిన షెల్లి? ఉప్పల్ డిపో నుంచి వచ్చేసినావా? ఏం పాట పాడనీకి? చిక్కితి నీ చేతిలోన. అమ్మా, నా చేతిలో చిక్కినవా? సూపర్. ఎవరు నేర్పించిన పాట? మా నానమ్మ. అయ్యే, నాయనమ్మలు మస్తు నేర్పిస్తున్నారు కదా. ఇవాళ రేపు ఉప్పల్ డిపో అంటుంది. ఊరు పేరు? మా ఊరు పేరు ఉప్పలపహాడ్. ఉప్పలపహాడ్, నల్గొండ మండలం ఆత్మకూరు. సూపర్. మళ్ళీ అంత ఉప్పల్ డిపో అని చెప్పొద్దు, నల్గొండ జిల్లా అని ఫుల్ చెప్పాలా మంచిగా. ముందుగా నేను ఈ స్టేజ్లోకి రావడానికి కారణమైన మా గురువు గారు నిస్సార్ సార్ గారికి వందనాలు. నన్ను ఎంకరేజ్ చేస్తున్న నా తల్లిదండ్రులకి, మా హెడ్ మాస్టర్ సార్ అయిన మా భాస్కర్ సార్ గారికి ఎక్కడున్నా తన ఆశీస్సులు నాకు ఉంటాయని కోరుకుంటున్నాను. సూపర్. చెల్లి, నువ్వు ఈ ప్లాట్ఫామ్ మీద వచ్చి ఒక పాట పాడుతున్నావు. ఫస్ట్ గురువు పేరు తీసుకున్నావు, అమ్మ నాన్న పేరు తీసుకున్నావు. ఇక నీకు సక్సెస్కి లోటే లేదు, పో చెప్పేస్తున్నాను. థ్యాంక్ యూ అక్క. పాట పాడేసి. చిక్కితి నీ చేతిలోనా, దక్కితి దయలుంచు సిన్నోడా. చిక్కితి నీ చేతిలోనా, దక్కితి దయలుంచు సిన్నోడా. బాదిమ్మ చెట్టు బాలుడేసిన పొన్న చెట్టు, బండ మీద బాదిమ్మ చెట్టు కొమ్మ వంచి కొయ్యబోతే కొమ్మ విరిగి కొప్పే నిండే. చిక్కితి నీ చేతిలోనా, దక్కితి దయలుంచు సిన్నోడా. చిక్కితి నీ చేతిలోనా. పాలు పోసి పెంచుకుంటే నాయకురులు, కంచి మేకల పాలు పోసి ఒక్కరోజు వాళ్ళు పూలకు జడ వేసి మాపుకుంటే. చిక్కితి నీ చేతిలో, దక్కితి దయలుంచు సిన్నోడా. చిక్కితి నీ చేతిలో నా, దక్కితి దయలుంచు సిన్నోడా. సిన్నోడా. చిక్కితి నీ చేతిలోనా, దక్కితి దయలుంచు 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 సిన్నోడా. చిక్కితి దయలుంచు సిన్నోడా, దక్కితి దయలుంచు సిన్నోడా. దక్కితి దయలుంచు సిన్నోడా. ఇంత మస్తు పాట పాడి జడ్జెస్ మొక్కల కళ్ళల్లో పెట్టి చూస్తున్నావు. పిండేసినావు పోను. ఏం చిక్కినావు? సిగ్గు. సో అక్క ఎట్లా పాడింది మా చెల్లె? నర్మదా చాలా మంచి సాంగ్.
నీ వాయిస్కి బాగా యాప్ట్ ఈ సాంగ్. నీ వాయిస్ని బాగా ఎలివేట్ చేసింది, అంటే మంచి మంచి క్వాలిటీస్ చూపించింది నీ గొంతులో ఈ పాట. అయితే ఒకే ఒక చిన్న ప్రాబ్లం ఏంటి అంటే చరణాలు పాడేటప్పుడు టాప్కి వెళ్ళినప్పుడు నీ గొంతు బ్రేక్ అయిపోతుంది. అంటే ఏంటంటే నీకు ఆ శృతి కొంచెం ఎక్కువైంది, ఒక హాఫ్ నోట్. అలాంటప్పుడు ప్రాబ్లం వచ్చినప్పుడు నువ్వు ఏమని అడగాలంటే అన్న ఇంకొంచెం తగ్గించు శృతి అని అడగాలి. నువ్వు అడిగితే నీకు కరెక్ట్గా సెట్ అవుతుంది. అసలు జానపదం అంటే దాన్ని చూపిస్తోంది నీ గొంతు, నీ పాట ఇట్లా ఉంటుంది అంటే అంత ప్యూరిటీ ఉంది నీ గొంతులో, అంటే కమ్మదనం, స్వచ్ఛత అన్నీ ఉన్నాయి అన్నమాట. ఆల్ ది బెస్ట్. సూపర్, థ్యాంక్ యూ అక్క. అశోక్ అన్న, పాట పాడడం కోసం గొంతు అనేది నీకు జన్మతా వచ్చింది. చిన్న నైపుణ్యం అనేది మనం ఈ పోటీల్లోకి వచ్చినప్పుడు చూసుకోవాలి. పాట గొంతు బ్రహ్మాండంగా ఉండి నైపుణ్యం లేకపోతే, చాతుర్యం లేకపోతే మనం మిస్ అయ్యే అవకాశం ఉంది. అపారమైన 100% టాలెంట్ ఉండాల్సిన అక్కర్లే. 80% టాలెంటు, 60% ఉన్నా ఓకే, కానీ 100% నైపుణ్యం ఉండాలి, 100% చాతుర్యం ఉండాలి. నేను ఎంతవరకు దూకగలను అని ముందే నువ్వు బ్రెయిన్లో డిసైడ్ అయిపోవాలి. డిసైడ్ అయిపోయి నువ్వు ఇంతవరకు దూకగలను అనుకుంటే దానికన్నా ఒక జానడు తక్కువనే పెట్టుకో, అప్పుడు దూకు, అద్భుతంగా అలా ఎగిరి దూకుతావు. కనుక కంఠం బాగుంది కదా ఓకే అనుకోవడం కరెక్ట్ కాదు. కంఠంతో పాటు మన గురించి స్వీయ లోపము తెలియుట పెద్ద విద్య, నేను ఎంతవరకు అని తెలుసుకుంటేనే కరెక్ట్. ఇప్పుడు నేను శంకర్లాగా దూకి పాడగలనా? నేను పాడలేను. ఊరికే పాడమంటే 4 లైన్లు పాడతాను. కాబట్టి నీ శక్తి, అద్భుతమైన శక్తి నీకుంది. దాన్ని గుర్తించుకోవడంలో, దాన్ని ఉపయోగించుకోవడంలో చిన్న ఫెయిల్యూర్ ఉంది. అది బాగా తెలుసుకుంటే ఇంకా నీకు ఎదురు లేదు. అర్థమైందా? నిజానన్నా, నిజంగా ఈ గొంతులో కనుక ఈ పాట విన్న ఏ ప్రియుడు కూడా, ఏ భర్త కూడా జీవితాంతం మళ్ళీ చేయి వదిలిపెట్టాడు. అంత బాగా, అంత గొప్ప బాణి, అంత గొప్ప భావం ఉంది. ఆల్ ద బెస్ట్ చిన్న పద. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అశోక్ అన్న, మీరు ఎన్ని మార్కులు ఇస్తారు మా చెల్లెకి? కౌశల్యక్క ఎంత టోటల్? 15. సూపర్ చెల్లె, థ్యాంక్ యూ సో మచ్. సదర్న్ ట్రావెల్ ప్రెజెన్స్ వే దరువే పవర్డ్ బై నందిని హోమ్ అప్లయన్స్ లా జడంత బ్రేక్ తీసుకొని డబ్బు నచ్చేస్తా. ఈ ప్రపంచంలో అవినీతికి దగ్గరున్న దుర్మార్గులున్నారు. ముట్టు సుఖాబొట్టు నడుమ నల్లని బొట్టు, ముట్టు సుఖాబొట్టు నడుమ నల్లని బొట్టు, ముట్టు సుఖాబొట్టు నడుమ నల్లని బొట్టు. పోటీ ఏంటి అని ఇప్పుడు నాకు పెద్ద క్వశ్చన్ మార్క్ ఒకటి నా ముందు ఇట్లా ప్రత్యక్షమైంది.